ఈ దేశంలో ఒక్క శత్రువు కూడా లేని ఒక రాజకీయ నాయకుడు మరియు విద్యావేత్త. ఈరోజు ఇస్రో విజయాలు సాధిస్తుంది అంటే అది ఆయన గారు వేసినటువంటి పునాది. ఒక పేద జాలరి కుటుంబంలో పుట్టి దేశ ప్రథమ పౌరుడిగా ఏ విధంగా ఎదిగాడు. ఒక్క అవినీతి మచ్చ గాని, విమర్శ గాని, ఆరోపణ గాని లేని మహనీయుడు. రామేశ్వరంలో జన్మించి రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ వరకు ఈ విధంగా ఎదిగాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఎవరో కాదు, ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఒక 10 సంవత్సరముల పిల్లవాడు కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఒక పేపర్ బాయ్గా మరియు ఒక శాస్త్రవేత్తగా దేశ ప్రతిష్టను నిలపడం అనేది ఏ నోటికో కోటికో ఒకరికే చెల్లుతుంది. అబ్దుల్ కలాం ఒక ముస్లిం కుటుంబంలో రామేశ్వరంలో జన్మించారు. 15 అక్టోబర్ 1931 జన్మించినటువంటి అబ్దుల్ కలాం ఆయన తండ్రి రామేశ్వరంలో ఒక నావికుడిగా పనిచేసేవారు. తల్లి ఇంటిలో ఉండేవారు. కలాం విద్యాభ్యాసం రామేశ్వరం నుండే ప్రారంభం జరిగింది. చిన్నతనం నుండే ఆయనకు చదువు అంటే అపారమైన అభిరుచి. చిన్నతనం నుండే విజ్ఞాన శాస్త్రంపై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు అబ్దుల్ కలాం గారు. కలాం గారి జీవిత కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన యాత్ర. ఆయన జీవితంలో ఎదురైన ఆటంకాలు మరియు వాటిని అధిగమించి సాధించిన విజయాలు మనకు దారి చూపుతాయి. కలాం గారు ఎయిర్ ఫోర్స్లో పైలట్ కావాలని కలలు కన్నారు. ఆయన ఆ ఆశయం కోసం పరీక్ష రాశారు. దురదృష్టవశాత్తు ఆయన 9వ స్థానంలో నిలిచారు. కానీ కేవలం 8 స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఆయన నిరాశగా వెదురు తిరిగారు. ఈ విఫలమే ఆయనను శాస్త్రవేత్తగా మార్చే దిశగా నడిపింది. ఏదైనా ప్రాజెక్టు చేపట్టినప్పుడు విజయాన్ని ఆశించడం సహజం. కానీ అప్పటికి విజయానికి ముందు ఎన్నో ఓటములను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి విఫలాన్ని విజయానికి పునాదిగా మార్చుకున్నారు కలాం గారు. 1879లో రాకెట్ ప్రయోగం ప్రాజెక్టు నడిపించారు అబ్దుల్ కలాం. కానీ మొదటి ప్రయత్నంలో ఈ ప్రయోగం విఫలమైంది. దేశం మొత్తం నిరాశగా ఉండగా కలాం ఈ తప్పును ఒప్పుకున్నారు. దీని నుండి నేర్చుకుని ముందుకు సాగారు. తరువాత మరలా తిరిగి 1980లో విజయవంతంగా ప్రయోగించారు. ఇది భారత్కు అంతరిక్షంలో ఒక పెద్ద మైలురాయి. ఈ విజయంతో కలాం యావత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన నేతృత్వం, పట్టుదల మరియు ఎప్పటికీ తలవంచకుండా ఉండేటటువంటి జ్ఞానం ఆయనను విజయ శిఖరాలకు చేర్చింది. అవకాశాలు అందనప్పుడు మనం వాటిని సృష్టించుకోవాలి మరియు ప్రతి అపజయాన్ని విజయం దిశగా మారుస్తూ ముందుకు సాగాలి అనే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆయన జీవితం ద్వారా మనకు పాఠాలను నేర్పుతుంది. భారతదేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు ఆయన ఉన్నారు. ఆయనను దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి ముక్తఖండంతో రాష్ట్రపతిగా ఎన్నుకున్నాయి. కలాం గారు కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక శాస్త్రవేత్త, అదేవిధంగా ఒక విద్యావేత్త మరియు సర్వసామాన్యుడిగా నిలిచినటువంటి వ్యక్తి. ఈ రోజుల్లో ఒక గ్రామ సర్పంచ్గా గెలిస్తేనే 2-3 తరాలకు కూడా సరిపోయేటటువంటి ఆస్తులను సంపాదిస్తున్నటువంటి రోజులలో కలాం గారు ఒక శాస్త్రవేత్త, ఒక మహాప్రజ్ఞాని, ఒక విద్యావేత్త, ఒక రాష్ట్రపతి. కానీ కలాం గారి ఆస్తులు ఆయన మరణించినప్పుడు ఏమున్నాయో తెలుసా? 2500 పుస్తకాలు, ఒక చేతి గడియారం, 6 చొక్కాలు, 4 ప్యాంటులు, 3 సూట్లు, ఒక జత బూట్లు మాత్రమే. ఇవే కలాం గారి ఆస్తులు. కలాం గారి ఆస్తులు పెద్దగా లేకపోయినా ఆయన జీవితం విలువలతో నిండినది. ఆయన ఆస్తులు సింప్లిసిటీ, వినయం మరియు సాధారణమైన జీవితం. ఇలాంటి వ్యక్తిని మన జీవితంలో చూసినందుకు మన జన్మ ధన్యం. ఇక మన జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడము, చూడలేము, చూడబోము. ఈయన కలకాలం మన జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.